సర్కిల్ పండమ్మా జై జై పట్ల సర్కిల్ కండి మానవహారం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అనంతపురం సత్యసాయి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున ప్రతి డివిజన్లో కూడా మన ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన కదిరి ప్రాంతంలో మాదక ద్రవ్యాలకు సంబంధించి ప్రత్యేక నిఘా పెట్టి చూడటం అనేది చాలా కదిరి పురపాలక ప్రజలు అందరూ కూడా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే డిపార్ట్మెంట్ నుండి ఇంత కన్సర్న్తో పిల్లల దగ్గర కూడా జరుగుతున్నా కూడా పిల్లలు ఎక్కడైతే మాదక ద్రవ్యాలు యూజ్ చేస్తున్నారో అట్లాంటి సమాచారం కూడా వచ్చినప్పుడు ఇమీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని నిరోధించడానికి దీని మీద పిల్లలలో కూడా అవగాహన కల్పించి అంటే చైల్డ్ టు పేరెంట్కు ఇన్ఫర్మేషన్ వెళ్ళే విధంగా కూడా చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పిల్లలకు చెప్తే తల్లిదండ్రులు కూడా యూజ్ చేస్తున్నా కూడా దీనివల్ల జరిగే ఎట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి, ఆరోగ్యపరంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు, పిల్లలందరూ కూడా చాలా డిస్టర్బ్కు గురయ్యి వాళ్ళ చదువులే కాకుండా అన్ని విధాలా కూడా వేరే క్రిమినల్ మైండ్గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని నిరోధించడానికి సత్యసాయి జిల్లాలో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక ఇదిగా చాటుతుందనేది కూడా మనకు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ప్రతి నెల దీన్ని రాజీలేని అంశంగా మన ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో జరపడం అనేది స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, పురపాలక ప్రజలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగంగా దీన్ని నిరోధించడానికి చేస్తున్నారు. అదేవిధంగా మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం చేస్తున్నందుకు దీని విధంగా ఇంకా కొంచెం దీన్ని ఎక్కడ మారుమూల స్లమ్ ఏరియాలో కూడా నడుస్తుంది. అట్లాంటి ఇమీడియట్లీ బయటికి తీసి మనం సమాచారం పోలీస్ డిపార్ట్మెంట్కి అందించాలని కోరుతున్నాం. జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు కదిరి పట్టణంలో కదిరి పోలీసు మరియు ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు పట్టణ ప్రజలకు ఈ ప్రాంతం వారికి అందరికీ కూడా ఈ మత్తు పదార్థాల మీద అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో రెడ్స్ సంస్థ భానుజీ మేడం గారి ఆధ్వర్యంలో కూడా ఈ ర్యాలీ మరియు మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి అనగా మత్తు పదార్థాలు అనేది మహాభయంకరమైనవి. వాటి బారిన ఎవరు పడకూడదు. ఆ విధంగా ఎవరైనా బారిన పడితే ఆ సమాచారం వెంటనే
పోలీస్ శాఖకు కానీ డైలీ హండ్రెడ్కి కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అప్రోచ్ అయితే వాటిని ఏ విధంగా అరికట్టాలి, కొత్త పదార్థాల బారిన పడిన వారిని డీ అడిక్షన్ సెంటర్లో పంపించి వారు దానికి బానిస కాకుండా అందులోంచి బయటపడే విధంగా కూడా ప్రభుత్వం రకరకాల సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా ప్రజలు వినియోగపరుచుకొని కొత్త పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో మన దరికి చేరకుండా చూడాల్సిన బాధ్యత అది ఒక్కరికి ఉందని చెప్పేసి తెలియజేస్తుంది.